గణేష్ నిమజ్జన పర్వానికి భాగ్యనగరానికి బీజేపీ ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి అమిత్ షా రాబోతున్నారా? బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి అమిత్ షా తెలంగాణ రాక పార్టీలో జోష్ నింపుతుందా? ఒకవైపు తెలంగాణ విమోచన దినోత్సవాలు, మరోవైపు గణేష్ నిమజ్జన శోభాయాత్రలపై ప్రత్యేక ఫోకస్ పెట్టడంపై కాషాయ పార్టీ ప్లాన్ ఏంటి? అసలు అమిత్ షా నిమజ్జన ఉత్సవాలకు హాజరవుతారా? గణేష్ నిమజ్జనాలపై తెలంగాణ బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. కీలకంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రాంతాల్లో ఘనంగా జరిగే గణనాథుల ఉత్సవాలపై బీజేపీ నజర్ వేసిందని టాక్ నడుస్తోంది. ఓవైపు సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమవుతుంది. మరోవైపు గణేష్ ఉత్సవాలపై కూడా ప్రత్యేక ఫోకస్ చేస్తూ అడుగులు వేస్తుందట. గణేష్ ఉత్సవాల్లో ప్రత్యేక హిందూ కార్యక్రమాలు చేస్తూ ప్రజలు తమ వైపుకు ఆకర్షించే విధంగా బీజేపీ ప్లాన్ చేస్తుందట. ఇప్పటికే గణేష్ ఉత్సవాల్లో హిందుత్వ సంఘాలు, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ వంటి హిందూ సంస్థలు ప్రజలను, భక్తులను ఆకర్షిస్తూ గణేష్ ఉత్సవాలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నాయి. గణేష్ ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతున్న తెలంగాణపై బీజేపీ ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళ్తుందట. ఇలాంటి ఉత్సవాల్లో బీజేపీ, దాని అనుబంధ హిందుత్వ సంఘాలు కలిసి ఉపయోగించుకుంటే అధికారమనే లక్ష్యానికి ఏదో కొంత ఉపయోగపడుతుందని అంచనా బీజేపీ వేస్తుందట. అందులో భాగంగానే ప్రతి ఏటా జరిగే హైదరాబాద్ గణేష్ నిమజ్జన ఉత్సవాలకు బీజేపీ ఢిల్లీ అధిష్టాన పెద్దల్లో ఎవరో ఒకరు నేత చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు. ఈసారి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తారన్న ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిందట. నిమజ్జనం నాటికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గణేష్ నిమజ్జనాన్ని పురస్కరించుకొని ఈ నెల 6వ తేదీన ఆయన హైదరాబాద్ కు రాబోతున్నట్టు పార్టీ వర్గాలంటున్నాయి. మహానగరంలో జరిగే గణేష్ నిమజ్జనంలో ఈసారి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొంటారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ప్రతి ఏటా గణేష్ నిమజ్జనం సందర్భంగా బీజేపీ పార్టీ పెద్దలు ఎవరో ఒకరు వస్తున్నారు. అందులో భాగంగా అమిత్ షా సైతం వస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి అమిత్ షా నగరంలో చార్మినార్ దగ్గర శోభయాత్రలో పాల్గొని మొజాంజాహి మార్కెట్ వద్ద నగర ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అంగరంగ వైభవంగా జరిగే హైదరాబాద్ గణనాథుల నిమజ్జన ఉత్సవాలకు రాష్ట్రమే కాదు దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో హిందుత్వ సంఘాలు పెద్ద ఎత్తున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు కసరత్తులు చేస్తున్నాయి. అయితే రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా అమిత్ షా రాష్ట్రానికి రాబోతూ ఉండడం, అది కూడా గణేష్ నిమజ్జనాల సందర్భంగా వస్తూ ఉండడం అటు పార్టీ వర్గాల్లో జోష్ తెప్పించడం ఖాయమే అన్న టాక్ నడుస్తుందట. గణేష్ నిమజ్జన పర్వంలో ఐకాన్ గా నిలవడంతో పాటు త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై ఆయన దిశానిర్దేశం చేసే అవకాశాలున్నాయనే టాక్ నడుస్తోంది. ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠంపై ఫోకస్ చేయడమే కాదు, స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకోగలిగితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అనుకున్న లక్ష్యం సులువవుతుందనే ప్లాన్లో బీజేపీ ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే 40 మంది కార్పొరేటర్లున్న బీజేపీ ప్రధానంగా భాగ్యనగరాన్ని టార్గెట్ చేసిందట. నగరంలో పెద్ద ఎత్తున ఒకవైపు గణేష్ నవరాత్రులు, మరోవైపు తెలంగాణ విమోచన దినోత్సవాలు ఘనంగా జరిపి ప్రజల దృష్టిని తమ వైపుకు మార్చుకునేందుకు కాషాయ శ్రేణులు సిద్ధం చేసుకునేందుకు అమిత్ షా టూర్ టానిక్ లా ఉపయోగపడుతుందని పార్టీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కమలదళాన్ని సిద్ధం చేయడానికి పార్టీ అధిష్టానం ఇప్పటి ప్లాన్ చేస్తుందనే చర్చ నడుస్తోంది. అందులో భాగంగా అమిత్ షా పర్యటన ఉండబోతుందనేది పార్టీ నేతల నుంచి సంకేతాలు వస్తున్నాయి. అమిత్ షా పర్యటనలో భాగంగా తెలంగాణలో పార్టీ బలోపేతం, అనుసరించాల్సిన యాక్షన్ ప్లాన్ కూడా సెట్ చేస్తారనే టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. తొలిసారి గ్రేటర్ గణేష్ ఉత్సవాల్లో పాల్గొంటున్న అమిత్ షా ఎలాంటి కామెంట్ చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది.